తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివతత్వ చింతన జ్ఞానయోగం, శివనామ స్మరణ మోక్ష మార్గం. శివుడంటే ఆనందం, శివుడంటే మంగళం, శివుడంటే శుభం, శివుడంటే క్షేమం, సంపద, యశస్సు, ధైర్యం, విజయం, ప్రగతి. ఇలా ఎన్నో సానుకూల అంశాల సమ్మేళనం శివస్వరూపం. అలాంటి మహాదేవుడు ఈశ్వరమంగళమూర్తిగా సార్థక నామధ్యేయంతో కొలువుదీరిన అరుదైన క్షేత్రం కేరళ రాష్ట్రంలో నెలకొని ఉంది. కేరళలోని పాలక్కాడ్లో ఉన్న ప్రసిద్ధ శైవక్షేత్రం ఈశ్వరమంగళ దేవస్థానం. ఈ ఆలయ విశేషాలతో పాటు ఈశ్వరమంగళ దివ్య సన్నిధి చెంతనే ఉన్న మనప్పులి భగవతి ఆలయ అంశాల్ని కూడా నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సహజ ప్రకృతి వనరుల శోభతో అలరారే సౌందర్యాత్మిక ప్రదేశం కేరళ. గాడ్స్ ఓన్ కంట్రీగా, ఇలపై వెలసిన భూతల స్వర్గంగా కేరళను భావిస్తారు. దేశ విదేశాల నుంచి ఎంతోమంది పర్యాటకులు నిరంతరం కేరళకు విచ్చేస్తారు. అరేబియా సముద్ర అందాలు, బంగాళాఖాత సముద్ర సౌందర్యాలు కలగలసి ఎన్నో నదులు, మరెన్నో అడవులు, వన్యప్రాణుల సంరక్షణా కేంద్రాలు, కొబ్బరి తోటలు, కాఫీ తోటలు, ఇలా కేరళ కమనీయ ప్రకృతి సౌందర్యానికి ఆలవాలమై తేజరిల్లుతోంది. అదేవిధంగా పర్యాటక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రక విశేషాంశాలతో పాలక్కాడ్ అలరారుతోంది. పాలక్కాడ్ అనగానే ముందుగా స్ఫురించేది చారిత్రాత్మకమైన పాలక్కాడ్ కోట. 1776వ సంవత్సరం హైదర్ అలీ ఈ కోటను నిర్మింపచేశారు. గత చారిత్రక వైభవానికి ఆనవాలుగా నేటికీ చెక్కు చెదరకుండా ఈ కోట ఎంతో పటిష్టవంతంగా ఉండడం విశేషం. భారత పురావస్తు శాఖ అధీనంలో ఈ కోట నిర్వహణలో ఉంది. కేరళ రాష్ట్రంలో పాలక్కాడ్కి ఎంతో విశిష్టత ఉన్నది. దక్షిణ భారతదేశంలో ఉన్న కోటల్లో ఈ కోట ప్రత్యేకమైంది. 1776వ సంవత్సరంలో హైదర్ అలీ ఈ కోటను నిర్మింపజేశాడు. అయితే అంతకుముందే శిథిలావస్థలో ఉన్న ఈ కోటను హైదర్ అలీ పటిష్టవంతంగా పునర్నిర్మాణం చేయించినట్టు చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. 1790వ సంవత్సరంలో బ్రిటిష్ వారు ఈ కోటను హస్తగతం చేసుకున్నారు. శ్రీరంగపట్టణంపై అదుపు సాధించడానికి ఈ కోటను వ్యూహాత్మక ప్రదేశంగా బ్రిటిష్ వారు ఎంచుకున్నారు. ప్రస్తుతం ఈ చారిత్రక కోట లోపల ప్రభుత్వ కార్యాలయాలున్నాయి. పాలక్కాడ్లోని ఈశ్వరమంగళ దేవస్థానం కేరళ సంప్రదాయ శైలిలో నిర్మితమైన పరమేశ్వర సన్నిధానం. సకల సాధనల పరమ లక్ష్యం శివానుగ్రహ సాధకమే. మంగళకరమైన శుభదీవెనలతో ఈశ్వరుడు మంగళేశ్వరుడిగా ఈ ఆలయ లోగిలిలో దర్శనమిస్తాడు. విశ్వాక్షం విశ్వశంభువం, సకల విశ్వానికి మూలాధార శక్తిగా అలరారే మహాదేవుడు మహత్తరమైన తేజో విరాజితంగా ఈ క్షేత్రంలో దర్శనమిస్తున్నాడు. కేరళ పర్యాటక, చారిత్రక ప్రదేశాలకే కాదు, ఎన్నో ఆధ్యాత్మిక ప్రదేశాలకు కూడా పెట్టింది పేరు. కేరళ 4 చెరగుల ఎన్నో దివ్యక్షేత్రాలు వర్ధిల్లుతున్నాయి. ఆ పరంపరలోనిదే ఈశ్వరమంగళ దేవస్థానం. పాలక్కాడ్లో ఉన్న ఈ శైవ సన్నిధానం కేరళలోని శైవ క్షేత్రాలలో ప్రముఖమైనది. పూర్తిగా కేరళ నిర్మాణ శైలికి అద్దం పట్టే రీతిలో ఆలయ బాహ్య కట్టడాలు గోచరమవుతాయి. గర్భాలయంలో పంచచంద్రరేఖల సమన్విత అలంకారిక విశేషంతో ఈశ్వరమంగళమూర్తి గోచరమవుతాడు. ఈ పంచచంద్రరేఖలు శివుడి పంచముఖార బిందాలకు, పంచతన్మాత్రలకు, పంచప్రాణాలకు, పంచభూతాలకు, పంచేంద్రియాలకు సంకేతంగా అన్వయించుకోవచ్చు. దీపకాంతుల వెలుగులో ఈశ్వరమంగళ శివలింగాకృతి వినూత్నంగా, వైవిధ్యంగా ప్రకాశిస్తోంది. జ్యోతిర్లింగమూర్తి పరంజ్యోతిగా గర్భాలయంలో దర్శనమిస్తాడు. శివలింగ దర్శనమాత్రం చేతనే పాపక్షయమవుతుంది అనేది సౌరపురాణోక్తి. భక్తుల సర్వకామ్యాల్ని క్షయం చేయడానికి, వారికి ఆనందసిద్ధిననుగ్రహించడానికి కైలాసనాథుడు లింగమూర్తిగా సాకారమయ్యాడు. ఆకాశం వలె సర్వవ్యాపకమగు లింగాకృతి నుంచే ఈ చరాచర జగత్తు ఆవిష్కారమైంది. అలాంటి మహనీయ లింగమూర్తిగా గర్భాలయంలో ఈశ్వర మంగళుడు సుమంగళమూర్తిగా, సన్మంగళదాయకుడిగా పరిఢవిల్లుతున్నాడు. శంకరుడంతటి సులభ ప్రసన్న దైవం మరి లేడని ఆర్షధర్మపరుల విశ్వాసం. ఎవరు తన శక్తియుక్తుల్ని అమృతత్వంతో కూడి శాశ్వతానందాన్ని కలిగిస్తారో, ఎవరైతే బ్రహ్మానందకారకుడై జగత్తును శుభవీక్షణతో అనుగ్రహిస్తారో,
ఆ భగవత్ చైతన్యమే ఈశ్వరుడు. కనుబిందు చేసే ఆలయ ప్రాకారాలు, భక్తుల ఆధ్యాత్మిక అనురక్తిని పెంచే రీతిలో పాలక్కాడ్ శివ సన్నిధి వర్ధిల్లుతోంది. సకల మంత్రాలకు మూలశక్తి మాతా భగవతి. ఏ జగత్కారక శక్తి రూపం ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తుందో ఆ శక్తే భగవతి. భగవత్ చైతన్యం ప్రకృతి రూపం దాల్చి స్త్రీ అంశతో భగవతిగా సాకారమైంది. ముగురమ్మల మూల బ్రహ్మాత్మిక స్వరూపంగా అపరాజితాదేవిగా శ్రీ భగవతి అలరారుతోంది. బాలా త్రిపుర సుందరి, దుర్గా పరమేశ్వరి, రాజరాజేశ్వరి అంశామూర్తిగా ఈ మూడు శక్తుల సమన్వయ రూపంతో భగవతి అలరారుతోంది. ఈశ్వర మంగళ దేవస్థానం చెంతనే ఉన్న ఈ ఆలయం భక్తులందరికీ అపురూప పెన్నిధి. పాలక్కాడ్లోని ఈశ్వరమంగళ దేవస్థానం సమక్షంలోనే మనప్పులి భగవతీదేవి ఆలయం కూడా నెలకొని ఉంది. శాక్తేయ సంవిధానంలో శ్రీ భగవతీదేవిని సకల శక్తుల సమన్వయ స్వరూపిణిగా, ముగురమ్మల మూలాధిష్టాన శక్తి సంధాయినిగా భావిస్తారు. కేరళ ఆలయ నిర్మాణ శైలికి అపురూప ప్రతిబింబంగా తేజరిల్లే ఆలయంలో మాతా భగవతి దివ్యాలంకార బంధురంగా సుప్రసన్నమై వరదాభయమూర్తిగా ప్రకటితమవుతున్నది. రాజరాజేశ్వరీదేవి అవతారమూర్తి పరంపరలో శ్రీ భగవతీదేవిని అర్చిస్తారు. షోడశ మహావిద్యా స్వరూపిణి మహాత్రిపుర సుందరి శ్రీచక్ర రాజనిలయ రాజరాజేశ్వరీదేవి వివిధ కల్పాలలో ఎందరో రాక్షసులను పలు రూపాలు ధరించి జగదీశ్వరి సంహారం చేసింది. సకల లోకాలను సంరక్షించింది. అపజయమన్నదే లేని ఆ భువనేశ్వరి అపరాజితాదేవి శ్రీమన్మణిద్వీప శ్రీనగర స్థిత చింతామణి గృహనివాసిని మాతా భగవతి రాజరాజేశ్వరిగా వర్ధిల్లుతోంది. ఆగమరీత్యా సంభావన చేస్తే సమస్తాంగ ఆయుధావరణ నిత్యామ్నాయ పరివార దేవతా సహితంగా శ్రీ మహాకామేశ్వరుడి అంకాన్ని నెలవుగా చేసుకుని భగవతీదేవి భవ్యంగా భక్తులను అనుగ్రహిస్తోంది. అలాంటి భగవతీదేవి దర్శనం, ఆరాధనం సన్మంగళప్రదం. కేరళ నిర్మాణ శైలిలో రెండంతస్తుల పైకప్పుతో ఉన్న ఆలయంలో రాతి ధ్వజస్తంభ అభిముఖంగా మూడంతస్తులతో కూడిన కలశాల సమన్వితంగా ప్రధాన ఆలయం అలరారుతోంది. సకల మంత్రాలకు మూలశక్తిగా భాసిల్లే మాతా భగవతీదేవిని దర్శించుకోవడానికి భక్తులు ప్రతి మంగళ శుక్రవారాల్లో ఇక్కడికి తరలివస్తారు. అమావాస్య తిథి నాడు ఈ ఆలయ ధ్వజస్తంభ సమక్షంలో భక్తులు దీపారాధన చేస్తారు. సృష్టిని నడిపించే శివ సంకల్పం అర్ధనారీశ్వర తత్వంతో అలరారుతోంది. ఈ సృష్టి క్రమం ముందుకు కొనసాగుతుందంటే ఆది దంపతుల అన్యోన్య దాంపత్య సహజీవనమే. మాతృత్వ పితృత్వ సంరక్షణతో సృష్టి పాలనను అర్ధనారీశ్వరులు కొనసాగిస్తున్నారు. అలాంటి మహాదేవుడు మహాశక్తి ఈశ్వర మంగళుడిగా భగవతిగా వర్ధిల్లుతున్న ఈ దివ్య సన్నిధానాలతో అనేక ఉపాలయాలు భక్తుల్ని ఆకట్టుకుంటాయి. శివ పరివార దేవతలతో అపర కైలాసమై ఈ నెలవు ప్రతిఫలిస్తోంది. ఎక్కడ శివుడు ఉంటాడో అక్కడ శక్తి ఉంటుంది. ఎక్కడ శివశక్తులు వర్ధిల్లుతారో అక్కడ భగవత్ చైతన్యం పరిపుష్టమవుతుంది. ఈశ్వర మంగళ భగవతీదేవి ఆలయాల్లో ఉన్న పరివార దేవతలు ఈ ఆలయాలకు మరింత వైభవాన్ని ఆపాదించారు. ఈశ్వర మంగళస్వామి ఆలయంలో కుడివైపు తొండం తిరిగి ఉన్న సర్వకార్య సిద్ధిప్రద మహాగణపతి మందిరం ఉన్నది. కుడివైపుకు గణపతి తొండం తిరిగి ఉంటే ఆ స్వరూపాన్ని లక్ష్మీ గణపతిగా, అభీష్ట సిద్ధిదాయక వినాయక స్వరూపంగా భావిస్తారు. కోరిన వెంటనే వరాల సిరులను ఉమాసుతుడు అనుగ్రహిస్తాడు. ఈ ఆలయ ప్రాంగణంలోనే అయ్యప్ప స్వామి మందిరం నెలకొని ఉంది. ధర్మశాస్త్ర స్వరూపుడిగా, హరిహరసుతునిగా మణికంఠుడు అలరారుతున్నాడు. యోగముద్రతో పానవట్టంపై ఆసీనుడై శివవిష్ణు స్వరూపాల సమగ్ర స్వరూపంగా అయ్యప్ప తేజరిల్లుతాడు. ఈ ఆలయానికి ఈశాన్యంగా కొబ్బరి చెట్ల పలకరింతల పులకరింతలతో కోనేరు భాసిల్లుతోంది. మాతా భగవతి ఆలయంలో విలక్షణమైన రీతిలో బ్రహ్మరాక్షస్ మందిరం ఉన్నది. వ్యక్తిలోని దుర్గుణాలకు ఈ బ్రహ్మరాక్షస్ సంకేతం. ఇక్కడ భక్తులు తమ మనోహంకారాలను తొలగించుకుంటున్నామంటూ ఓ నారికేళాన్ని పగలగొడతారు.
సుగుణత్వం నిండిన మనసే ఆధ్యాత్మిక సాధనకు అనుకూలమైనది అనే సందేశాన్ని ఈ మూర్తిమత్వం ప్రకటిస్తుంది. ఈ ఆలయంలో కూడా విజయ గణపతి సర్వాలంకార శోభితంగా దర్శనమిస్తాడు. ఈ గణపతి మందిరం పక్కనే అయ్యప్పన్ మందిరం అమందానంద భరితంగా గోచరమవుతున్నది. ఆలయ ప్రాంగణంలో భారీ సర్పాకృతుల సన్నిధి నెలకొని ఉంది. సుబ్రహ్మణ్య సన్నిధానంగా ఈ నాగప్రతిమల్ని భావిస్తారు. క్షేత్రపాలక సుబ్రహ్మణ్యుడిగా పసుపుమయ అలంకార శోభితంగా ఉన్న విగ్రహాకృతిని భక్తులు ఆరాధిస్తారు. దైవ ఉత్సవ సంప్రదాయాలలో రథోత్సవానికి ఎంతో ప్రత్యేకత ఉంది. సృష్టిని నిర్మించి కొనసాగించే భగవత్ శక్తిని రథంలో దర్శించటం అనుభవేక వేద్యం. ఆయా దేవతామూర్తులకు బ్రహ్మరథాన్ని పట్టి వారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందడానికి రథోత్సవం ఉపకరిస్తుంది. ఆ సంవిధానంలో మనస్పతి భగవతీదేవి రథోత్సవం కేరళ రాష్ట్రంలోనే ప్రత్యేకమైన వేడుక. మనప్పులి భగవతి ఆలయం శోకనాశిని నదీ తీరాన నెలకొని ఉంది. కేనాథ్ కుటుంబ వంశపారంపర్యంగా అమ్మవారికి నిత్యోత్సవాల నుంచి వార్షికోత్సవాలను నిర్వహిస్తారు. పాలక్కాడ్ జిల్లాను కేరళ వరదాయనిగా, రైస్ బౌల్ ఆఫ్ కేరళగా భావిస్తారు. భగవతీదేవి చెంత ఉన్న తటాకం ఎన్నో వేల ఎకరాలకు సాగునీటిని కూడా అందించడం విశేషం. పాలక్కాడ్ జిల్లాకు భగవతీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా ఉందన్నది భక్తుల విశ్వాసం. మలయాళ కాలమానం ప్రకారం కన్యార్ మాసంలో భగవతీదేవికి విశేష ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఈ మాసంలో 14వ రోజున వేళా ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అందులో భాగంగా రథోత్సవం కన్నుల పండుగగా కొనసాగుతుంది. భగవతీదేవి ఉత్సవమూర్తిని ప్రత్యేక రథంలో ఉంచుతారు. మేళతాళాలు, బాణాసంచా, వెలుగు జిలుగుల మధ్య సాగే ఈ రథోత్సవం ఎంతో వైభవోపేతంగా గోచరమవుతుంది. మహేశ్వరుడు అష్టమూర్తి స్వరూపినిగా సకల సృష్టికి ఎన్నో ప్రయోజనాల్ని చేకూరుస్తున్నాడు. నిత్యుడు, అనంతుడు, సర్వవ్యాపకుడైన సర్వేశ్వరుడు ఈశ్వర మంగళునిగా తన మంగళకారకత్వాన్ని భక్తులపై సదా వర్షింపచేస్తున్నాడు. ఆ సంవిధానంలోనే మాతా భగవతి అఖిలాండేశ్వరిగా ఆదిశక్తి భక్తులపై కరుణకారకత్వాన్ని ప్రకటిస్తుంది. ఆ ఆది దంపతులకు సభక్తికంగా ప్రణమిల్లుదాం.